కృష్ణ మా మమ్మీ వద్దన్నా వస్తావా? చెప్తానే. మమ్మీ నేను డాన్స్ ప్రాక్టీస్ చేయొద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు మంగకి డిస్టర్బెన్స్ అయ్యాలా? ఆ పక్క నుండి ప్రాక్టీస్ చేస్తున్నావు. తనేం డిస్టర్బెన్స్ చేయలేదమ్మా. తనను చూసి ఎవరైనా సరే ఇన్స్పైర్ అయ్యేలా డాన్స్ చేసింది. ఎంత బాగా చేసిందమ్మా, అద్భుతం అనుకో. ఏకలవ్యుడికున్నంత ఏకాగ్రత ఈ అమ్మాయికి ఉందంటే నమ్మండి. చిన్నప్పుడు నువ్వెలా డాన్స్ చేశావో ఇప్పుడు అచ్చు నీలాగే మీ చిన్నమ్మాయి చేసింది. మీ పెద్దమ్మాయి కంటే మీ చిన్నమ్మాయే అతి త్వరగా నీ అంత గొప్పదవుతుందని నాకు అనిపిస్తుందమ్మా. నేను మంగకి డాన్స్ నేర్పించమన్నాను గాని గంగని పొగడమని చెప్పలేదు. అంటే అమ్మా, తను కూడా మీ అమ్మాయే కదా. ప్లీజ్, ఇంతవరకు మీరు నేర్పించింది చాలు. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. నీకసలు బుద్ధుందా? నేను నీకేం చెప్పానే? డాన్స్ నేర్చుకోవద్దని చెప్పానుగా, మరెందుకు నేర్చుకుంటున్నావు? నేనే నేర్చుకోమన్నాను. నువ్వెందుకు నేర్చుకోమన్నావు? నువ్వెందుకు నేర్చుకోవద్దన్నావు? గంగ నేర్చుకుంటే తప్పేంటి? అది డాన్స్ చేయడం మంగకి ఇష్టం లేదు. మంగ ఫీల్ అవుతుందని తెలిసి నువ్వు దీన్నెందుకు నేర్చుకోమని బలవంతం చేస్తున్నావు? మనం చేసిన గారాబం వల్ల మంగకు మంకెక్కువైంది. అందుకే దానికి ఏది తప్పో ఏది ఒప్పో తెలియటం లేదు. అయినా అది చిన్నపిల్ల. ఇద్దరు కలిసి అక్కా చెల్లెల డాన్స్ నేర్చుకోమని చెప్పాల్సింది పోయి దాన్ని వెనకేసుకొస్తున్నావా? నా కూతుర్ని కాకుండా దీన్ని వెనకేసుకురమ్మంటావా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? కనీసం నీకైనా అర్థమవుతుందా? చూడమ్మా, ఇంక ఈ విషయంలో నువ్వే మాట్లాడకు. ఇప్పటికే మంగ చాలా హర్ట్ అయింది. అవునమ్మా, నీ వల్లే నేను హర్ట్ అయ్యాను. నాకు గంగ అంటే ఇష్టం లేదు. ఐ హేట్ గంగ. అది డాన్స్ చేయడానికి వీల్లేదు. రేపు స్కూల్ కి రావడానికి కూడా వీల్లేదు. వచ్చిందంటే నేను ఊరుకోను, అంతే. మంగ, ఇప్పుడు నీకు సంతోషమేనా? దాని కన్నీళ్లతో నీ కడుపు నిండిందా? ఇలా జరుగుతుందనే వద్దన్నాను, నువ్వు వినలేదు. ఇప్పుడు అనుభవించు. అమ్మగారు, గంగ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అమ్మగారు, ఇది చిన్నపిల్ల తెలియక చేసినది. దీనికి నేను నచ్చ చెప్తాను. మంగమ్మ గారు చెప్పినట్టు రేపటి నుంచి గంగ బడికి కూడా రాదు. మంగమ్మ గారి సంతోషం కంటే మాకింకేం కావాలి చెప్పండి. మీరు నిశ్చింతగా ఉండండి. ఏదో ఒకటి చేసి చావండి. గంగా, రామ్మ వెళ్దాం. చూసినావు కదమ్మా, రాజేశ్వరమ్మ గారు ఎంత బాధపడుతున్నారో. మనం గూడెల్లో బతికేటోళ్ళం, అలా కాలి గోటకు కూడా సరిపోనోళ్ళం. అట్లాంటి మనం ఇంత పెద్ద బంగ్లాలో ఇంత గొప్ప మనుషుల మధ్య ఉండడం అంటే దానికి కారణం ఆ జగదీశ్వరమ్మ, ఆ రాజేశ్వరమ్మ గారుల దయ్యే. మరి అట్లాంటి మంచి మనుషుల్ని మనం బాధ పెట్టొచ్చా చెప్పు? పెట్టకూడదమ్మా. నన్నేం కావాలని బాధ పెట్టలేదమ్మా. నాకు కూడా డాన్స్ నేర్చుకోవటం ఇష్టం లేదు. చూడు, ఇట్టం లేని దానివి అట్ట ఎందుకు చేసావు? ఎందుకు రాజేశ్వరమ్మ వద్దన్న పని చేసావు? తప్పు కాదు. చూడు, నువ్వు ఆ అమ్మ మాట ఇనలేదనే కదా తను బాధపడి నిన్ను కోప్పడ్డది. చూడమ్మా, రాజేశ్వరమ్మ సంతోషంగా ఉండాలంటే మంగమ్మ సంతోషంగా ఉండాలా? మంగమ్మ సంతోషంగా ఉండాలంటే నువ్వు మంగమ్మ ముందు తల దించుకొనుండాలా? మంగమ్మకి
నచ్చినట్టుగా నడుచుకోవాలా? హ, అంటే నువ్వు డాన్స్ నేర్చుకోవడం ఆపేయాలా? నీ వల్లే ఆ మంగమ్మ ఏడుతా ఉంది. మళ్ళా మంగమ్మని చూసి రాజేశ్వరమ్మ ఏడుతాది. మళ్ళా మంగమ్మ నవ్వితేనే ఆ రాజేశ్వరమ్మ కూడా నవ్వుతాది. అల్లట్ట సంతోషంగా నవ్వుతుండాలంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మంగమ్మకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ? నానా? అవునమ్మా, నువ్వే. నన్నే తప్పు చేయలేదు కదమ్మా, మరెందుకు క్షమాపణ చెప్పాలి? తప్పమ్మా, అట్ట అనకూడదు. చూడు, మంగమ్మకి ఇట్టం లేని పని చేస్తే అది తప్పు కాక ఒప్పేలా అవుతుంది చెప్పు. ఓ విషయం చెప్పు, మంగమ్మ నీ వల్లేగా బాధపడినాది. అవునమ్మా. అంటే నువ్వు తప్పు చేసినట్టేగా. అందుకే ఎల్లి క్షమాపణ చెప్పు. మంగమ్మ మనసు కరిగి సంతోషంగా నవ్వుతాది. మంగమ్మ నవ్వుతూ ఉంటేనే ఇదిగో మన వీడు సంతోషంగా ఉండగలం. అర్థమైనదా? అర్థమైనదమ్మా. ఎప్పుడే వెళ్ళి మంగమ్మకు క్షమాపణ చెప్పేసత్తా. ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి డాన్స్ చాలా బాగా చేస్తుంది. తను కూడా మీ కూతురే కదమ్మా. మంగమ్మ గారు, ఏయ్, నా పర్మిషన్ లేకుండా నా రూమ్ కి ఎందుకు వచ్చావే? పో బయటికి. లేదు మంగమ్మ గారు, మీ విషయంలో నా తెలియక తప్పు చేసిన. తెలియక కాదే, కావాలని నన్ను ఏడిపించాలని నువ్వు తప్పు చేస్తున్నావు. అయినా నువ్వేంటి, నీ బ్రతికేంటి? నాతోనే పోటీ పడాలని చూస్తావా? నీలాంటిది నా పక్కన నిలబడి డాన్స్ చేసి నాకెంత షేమ్ గా ఉంటుందో తెలుసా? అసలు నీ ముఖం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. పో బయటికి. లేదు మంగమ్మ గారు, మీ విషయంలో నేను ఇట్లాంటి తప్పు చేయను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి మంగమ్మ గారు. ఇప్పుడు క్షమాపణ చెప్తే ఇందాక నేను బాధపడిందంతా పోతుందనుకుంటున్నావా? అవును మంగమ్మ గారు, మీకు క్షమాపణ చెప్తే మీరు సులువుగా నవ్వుతూ ఉంటారని మా అమ్మ చెప్పింది. అంటే మీ అమ్మ చెప్పిందని వచ్చేవే తప్ప నీకు తప్పనిపించి రాలేదన్నమాట. ఏం డ్రామాలాడుతున్నావే? లేదు మంగమ్మ గారు, నిజంగానే నాకు కూడా తప్పు అనిపించే క్షమాపణ చెప్పడానికి వచ్చానమ్మా. అయితే ఇలా కాదే, మోకాళ్ళ మీద కూర్చుని చెప్పు. క్షమించి మంగమ్మ గారు. ఇలా కూడా కాదు, తప్పైందని చెంపలు వేసుకు చెప్పు. నన్ను క్షమించండి మంగమ్మ గారు. ఇంకెప్పుడు మీతో పోటీ పడను. మీకు ఇష్టం లేకుండా నన్నే పని చేయను. నన్ను క్షమించండి మంగమ్మ గారు. అది నా కాళ్ళ దగ్గర నువ్వెప్పుడు ఇలాగే తలదించుకుని ఉండాలి. అర్థమైందా? మంగా మంగా అమ్మ గంగా, లేమ్మా. నువ్విప్పుడు ఏం తప్పు చేశావని దీనికి క్షమాపణ చెప్తున్నావు? మంగా, ఏంటి ఈ పిచ్చి పనులు? ఆడుకోవలసిన వయసులో నీకిలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయే? అసలు గంగ ఏం తప్పు చేసిందని ఇలా చేస్తున్నావు? ఏ డాన్స్ నీ ఒక్కదానికే సొంతం అనుకుంటున్నావా, లేక పోటీలు నీ ఒక్కదానికే పెట్టారనుకున్నావా? తను డాన్స్ చేస్తే తప్పేంటి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. అమ్మమ్మ,
నేను దాన్ని క్షమాపణ అడగలేదు, అదే వచ్చి చెప్పింది తెలుసా? అయితే మాత్రం ఇలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చెంపలు వేసుకుని చెప్పించాలా? రాను రాను నీకు పొగరు ఎక్కువవుతోంది. దాన్ని ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే ఈ విషయం మీ అమ్మకు చెప్తాను. రాగంగా ఉండి చెప్తాను. రా. అమ్మా గంగా, గంగా, అమ్మా గంగా, గంగా. అమ్మా ముందే చెప్తున్నా, ఆ గంగ స్కూల్ కి రాకూడదు. వచ్చిందంటే నేను డాన్స్ చేయను. అది రాదని నేను చెప్తున్నాను కదా, ఇంకెందుకు టెన్షన్ పడతావు? నువ్వు హ్యాపీగా స్కూల్ కి వెళ్ళి పార్టిసిపేట్ చేయి. అయితే ఓకే. అమ్మా అమ్మా, అమ్మమ్మ పిలుస్తుంది. ఇప్పుడు ఎట్టా? తను నిన్ను స్కూల్కి పంపించాలని సుత్తుంది. ఎల్లొద్దమ్మా. నువ్వు వెళ్తే మంగమ్మ బాధపడతాది, పోటీల నుండి తప్పుకుంటాది. అట్ట జరగకుండా ఉండాలంటే నువ్వెట్టైనా సరే ఈయన్నే ఆగిపోవాలా. మరి అమ్మమ్మకేం చెప్పాలి? కడుపున పని చెప్పే. అయినా అమ్మమ్మ నమ్మదు. సూత్తా మంగమ్మ మన వల్ల బాధపడ్డాం నేను భరించలేనమ్మా. నువ్వు ఏం సెత్తావో ఎట్ట సెత్తావో నీ ఇట్టం. నువ్వు మాత్రం ఆడికి పోకూడదు. నా మాటిను తల్లి. నా నేటి చెప్పిన అమ్మమ్మ వినకుండా స్కూల్ కి తీసుకెళ్తాది. ఇప్పుడు నన్నేం చెయ్యాలా? గంగా, యాడికమ్మా? గంగా, 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 ఏంటమ్మా? గంగా, అయ్యో గంగా, అయ్యో గంగా, 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 ఏమైందమ్మా? మీరు పిలిచిన కంగారులో గాజు ముక్క మీద కాలేసినారమ్మమ్మ. అయ్యో పాపిష్టి దాన్ని, ఎంత పొరపాటు చేశాను. నొప్పిగా ఉందమ్మా. అవునమ్మమ్మ. గంగా, నెమ్మదిగా. పదమ్మా హాస్పిటల్కి వెళ్ళి అట్నుంచటే స్కూల్ కి వెళ్ళిపోదాం. రా. అబ్బా, అమ్మా, అమ్మా. నేను స్కూల్ కి రాలేను. ఏ ఎందుకమ్మా? నొప్పి చాలా ఉందమ్మమ్మ. కాలు కదపలేకపోతున్నాను. ఎట్టాగే స్కూల్ కి ఎట్టా రాను? అమ్మ కట్టు కట్టిందిగా, నా నేనే ఉండిపోతా. నువ్వు మంగమ్మని తీసుకెళ్ళే, తను పోటీల్లో ఫస్ట్ రావాలి. అర్థమైంది. నువ్వు కావాలనే మంగ కోసం ఇదంతా చేస్తున్నావు కదూ? అట్లాంటిదేం లేదమ్మమ్మ. నన్ను నిజంగానే చూసుకోకుండా దాని మీద కాలేశాను. ఒట్టు. అయితే అదే ఒట్టు నా మీద వేసి నిజం చెప్పు. ఎందుకే? అదంటే నీకంత పిచ్చి ప్రేమ. అది నిన్నెంత అసహించుకున్నా నువ్వు మాత్రం దాని సంతోషాన్ని కోరుకుంటున్నావు.
లేదు, దాని సంతోషం కోసం నువ్వు కష్టపట్ట నాకిష్టం లేదు. అందుకే నువ్వు కూడా ఈరోజు స్కూల్కు వచ్చి తీరాల్సిందే. రా రా వెళ్దాం. వద్దమ్మమ్మ, నానొస్తే మంగమ్మ పోటీలో పాల్గొనదు. అప్పుడు తను ఓడిపోతుంది. అలా జరగటం నాకు ఇష్టం లేదు. నువ్వు రాకపోయినా అది ఓడిపోతుందే. దానికి అసలు డాన్స్ ఏం వచ్చని చెప్పు. వచ్చిన డాన్స్ మాస్టర్ కూడా దానికన్నా నువ్వే బాగా చేస్తున్నావని చెప్పారు కదా. మరెంతలా గెలుస్తుంది? అది ఓడిపోతే పోయేది మన పరువే. ఆ పరువు పోకుండా ఉండాలంటే నువ్వు వచ్చి డాన్స్ చేసి తీరాలి. చూడు, నువ్వెవరి గురించి భయపడాల్సిన పని లేదు. నీకు నేనున్నాను. రా వెళ్దాం. అది కాదమ్మగారు. గౌరీ, నేను మాట అంటే మాటే. నన్ను ఆపకు, అడ్డు చెప్పకు. రా స్కూల్కి వెళ్దాం. రా. అమ్మమ్మమ్మమ్మ, అరే ఆగమ్మా, మేం కూడా వస్తున్నాం. ఏంటమ్మా దాన్నెందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు గంగ ట్రస్ట్ వాళ్ల దృష్టిలోనూ స్కూల్ వాళ్ల దృష్టిలోనూ కాదు, మొత్తం ఈ లోకం దృష్టిలో తనిప్పుడు నీ చిన్న కూతురు. తనని కాదని నువ్విప్పుడు మంగతో వెళితే అందరూ మనల్ని అనుమానిస్తారు. అది మనకంత మంచిది కాదమ్మా. అందుకే తనని కూడా తీసుకెళ్దామంటున్నాను. నేను ఒప్పుకోను. ఏ ఎందుకు? అది ఎవరు ఎలాంటిదో నీకు తెలీదా అమ్మమ్మ? దీన్ని తీసుకొచ్చి నాతో సమానంగా చూస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? నో, ఇది నాతో కలిసి పార్టిసిపేట్ చేయడానికి వీలేదు. ఒకవేళ కాదని ఫోర్స్ చేస్తే నేను అసలు ఈ కాంపిటీషన్ కి రాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇదేగా నువ్వు కోరుకునేది? నీ సొంత మనవరాలి కంటే నీకు పరాయిదే ఎక్కువైపోయింది కదా. ఏంటి రాజేశ్వరి, నేనెవర్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. నాకు వీళ్ళిద్దరూ సమానమే. అమ్మమ్మంగా, ఈ కాంపిటీషన్ లో నీలాగా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో గంగ కూడా ఒకటి. అంతే. ఆ మాత్రం దానికే నేను అసలు కాంపిటీషన్ కే రాను అంటే ఎలా చెప్పు? రా వెళ్దాం. రా. నువ్వెన్నైనా చెప్పు, అదొస్తే మాత్రం నేను అస్సలు రాను. ఏంటి, గంగకు నీకంటే ఎక్కువ టాలెంట్ ఉందని, నీకంటే బాగా డాన్స్ చేస్తుందని, నీకంటే బాగా అలా బొమ్మలు వేస్తుందని భయపెడుతున్నావా? అంటే గంగే గెలుస్తుందని నువ్వు ముందే ఫిక్స్ అయ్యావు కాబట్టి నువ్వు ఈ కాంపిటీషన్స్ కి రానని చెప్తున్నావు కదా. దానికంత సీన్ లేదు. దానికంటే నాకే ఎక్కువ టాలెంట్ ఉంది తెలుసా? మరెందుకు కాంపిటీషన్ కి రావడానికి భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు. మరైతే నువ్వు కూడా మాతో పట్టురా. అర్థమైంది. నీ టాలెంట్ అంతా గంగకు భయపడి ఇలా కవర్ చేసుకోవడానికే పనికొస్తుందని ఇప్పుడు తెలిసింది. అమ్మమ్మ, నీ కోపం నా మీద కదమ్మా, ఆ కాంపిటీషన్ లో చూపించు. నిజంగా గంగ కంటే నువ్వు బాగా చేస్తావన్న నమ్మకం నీకుంటే గెలిచి చూపించు. అప్పుడు గంగ కంటే నువ్వే గ్రేట్ అని అందరి ముందు నిన్నే శభాష్ అని మెచ్చుకుంటాను. సరేనా? ఓకే, ఈ కాంపిటీషన్ లో దీన్ని ఓడించి దీనికంటే నేనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటా. శభాష్, అది ఇది మంగంటే. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎందుకుండదు? నీ సంతోషం కోసం మేం బాధపడినా పర్వాలేదు కదా. ఏం మాటలమ్మావి? లేకపోతే ఏంటమ్మా? నీ తెలివితో నా నోరు మూయించినట్టే ఇప్పుడు దీని నోరు కూడా మూయించాలని చూస్తున్నా. చూస్తా ఈ పోటీలో నా కూతురు కాకుండా ఈ గంగ ఎలా గెలుస్తుందో. అది చూపించడానికే కదమ్మా గంగ నాతో పాటు తీసుకెళ్తున్నాను. టైం అవుతుంది, త్వరగా వెళ్దాం రండి. డ్రైవర్ శ్రీకాంత్, కూర్చోండి. రా కూర్చోండి, ఎక్కండి. వస్తున్నాను, ఉండండి.
గంగని ఈ పోటీలో పాల్గొనివ్వనని నాకు మాటిచ్చావు గుర్తుందిగా. మీరిక్కడికి రావటం కోసమే అలా చెప్పక తప్పలేదే. మరేం చేస్తాం? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే గుర్తు చేసుకుంటున్నాను. అయినా ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. దానికి మనమేనా ఏం చేస్తాం చెప్పు? ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఈ పోటీలో గంగను పోటీ చేయమని ఆఖరికి నువ్వు చెప్పినా సరే నేను చెయ్యనివ్వను.